హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కూడా ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం ఏంటి అంటే హెయిర్ సెంటర్ క్లిప్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. సో నేను ఈ సెంటర్ క్లిప్స్ అనేవి మీషోలో తెప్పించానండి. సో మీకు కావాలంటే దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో కోడ్ కూడా ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. సో నాకు ఇది టోటల్ 25 పీసెస్ అయితే వచ్చాయి. మొత్తం కూడా 184 రూపీస్ అండి. సో ఈరోజు వీడియోలో అయితే మీకు 4 డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తాను ఈ సెంటర్ క్లిప్స్ అయితే. సో ఫస్ట్ డిజైన్ అయితే చూసేద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేను గ్లాస్ కుందన్స్ స్క్వేర్లో తీసుకున్నానండి, 4mm సైజు. సో ఇప్పుడు క్లిప్కి మనము B7000 గమ్ అయితే అప్లై చేసుకోవాలి. సో మీరు ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసినా పర్వాలేదండి. సో నేను ఇక్కడ B7000 గమ్ అయితే యూస్ చేశాను. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. సో దాని లింక్ నెక్స్ట్ అలాగే కోడ్ కూడా మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఫస్ట్ అయితే మనం తీసుకున్న గ్లాస్ కుందన్స్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డైమండ్ షేప్లో వచ్చే విధంగా అంటించుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మనం అంటించుకుంటూ ఉంటే మనకి 4 చూస్తూ ఉంటే మనకి డైమండ్ షేప్లో ఉంటుంది. సో సేమ్ క్లిప్ అంతా కూడా మనం ఆ డిజైన్లోనే ఆ షేప్లోనే మనం అయితే అంటించుకోవాలి మొత్తం కూడా. సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సేమ్ ఇలానే మొత్తం అంటించుకోవాలండి. సో ఇక్కడ నేను గ్లాస్ కుందన్స్ మల్టీ కలర్లోవి యూస్ చేశాను. మీకు నచ్చిన కలర్లో యూస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ గ్లాస్ కుందన్స్ అనేవి యూస్ చేశాను. మీరు ఇక్కడ మ్యాట్ ఫినిష్ కుందన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి కుందన్స్ అనేవి సమ్ వైట్ కలర్లో ఉంటాయి కదా, సో వాటినైనా సరే యూస్ చేసుకోవచ్చు. అంటే మీరు కలర్కి తగ్గట్టుగా మ్యాచింగ్ అనేది చూసుకొని మీరు ఈ డిజైన్ అయితే చేసుకోండి. సో నేనైతే ఇక్కడ మల్టీ కలర్ అనేది అన్నిటి మీదకి కూడా మనకి యూజ్ అవుతుందని ఈ మల్టీ కలర్ కుందన్స్ అనేవి నేను చూస్ చేసుకొని ఈ కలర్లో కుందన్స్ అనేవి అంటించుకుంటూ నేను ఈ క్లిప్ అయితే ప్రిపేర్ చేశానండి. సో చూసారు కదా, మనం కుందన్స్ అన్నీ కూడా అంటించేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి అన్ని కలర్స్ కనిపించేస్తాయండి ఇందులో. గ్రీన్, పింక్, నెక్స్ట్ అలాగే పర్పల్ ఈ షేడ్లో అయితే మనకి కనిపిస్తుంది ఈ క్లిప్ అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది ఈ క్లిప్ నాకు కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనము సెకండ్ క్లిప్ అయితే చూసేద్దాము. ఇక్కడ నేను పర్పల్ కలర్ చూస్ చేసుకున్నానండి శారీకి మ్యాచింగ్గా. సో ఇది వచ్చేసి నేను డైమండ్ షేప్లో మ్యాట్ ఫినిష్ అనేది కుందన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ మనం ప్లెయిన్ క్లిప్ అనేది తీసుకొని B7000 గమ్ అనేది అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనము అటు ఇటు కూడా మనము కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సో క్లియర్గా కనిపిస్తుంది కదండి మీకు. సేమ్ మనకి లీఫ్ షేప్లో ఉండే విధంగా మనం అంటించుకోవాలండి క్లిప్ మొత్తం కూడా. సో మనం ఇలా మొత్తం కూడా అంటించుకున్నాక డిజైన్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ డైమండ్ షేప్లో కాకుండా మీరు 6K ఐ షేప్ కుందన్స్లో కూడా మీరు తీసుకొని సేమ్ ఇలానే డిజైన్ చేసుకోవచ్చండి. సో మీకు నెక్స్ట్ వీడియోలో అనేది నేను పోస్ట్ చేస్తాను ఇంకొక మంచి డిజైన్స్తో అయితే మళ్ళీ మీకు ఈ క్లిప్స్ అయితే చూపిస్తానండి. సో నేను ఇక్కడైతే డైమండ్ షేప్ యూస్ చేశాను. మీరు కావాలంటే 6K ఐ షేప్ కుందన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఏదైనా కలర్స్లో. సో మనము ఇలా మొత్తం అంటించేసుకున్నాక నేను ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనము మొత్తం క్లిప్ అంతా కూడా డైమండ్ షేప్ కుందన్స్ అంటించేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుందండి. సో మన సెకండ్ క్లిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ క్లిప్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో కుందన్స్ అయితే తీసుకున్నాను. రెడ్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా నేను ఇక్కడ కుందన్స్ అనేవి 6 కుందన్స్ అంటించుకుంటున్నాను. సో ఈ క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుందండి. మనము కుందన్స్ అనేవి ఇది మనకి దగ్గరగా అంటే కొంచెం కాన్సన్ట్రేషన్గా చూస్తేనే తప్ప మనకి ఇది ఫ్లవర్ అని తెలియదు. సో 6 కుందన్స్ అంటించుకుంటూ ఉంటే మనకి ఇది ఫ్లవర్ డిజైన్ లాగా కనిపిస్తుందండి. సో 3D మోడల్లో ఉంటుంది. సో ఇది కంప్లీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన మనం సెంటర్లో కుందన్స్ అంటించాక మనకి ఇది పర్ఫెక్ట్గా ఫ్లవర్ డిజైన్ అనేది కనిపిస్తుంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఈ డిజైన్ అయితే చేసుకోవాలండి. కుందన్స్ అనేవి 6 కుందన్స్ అనేవి దగ్గరగా ఫ్లవర్ వచ్చే విధంగా అంటించుకోవాలి. సో ఫైనల్గా నేను ఇక్కడ మొత్తం క్లిప్ అంతా ఈ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అంటించేసుకున్నాక సో చూసారు కదా, సెంటర్లో నేను 3mm సైజు గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి అంటిస్తున్నాను. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఫ్లవర్ అనేది కనిపిస్తుందండి. సో మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుందండి, దగ్గరగా చేసి చూపిస్తున్నాను చూడండి.
మీకు చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది. మీకు చేసే కొద్దీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి డిజైన్ అయితే. సో ఈ క్లిప్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు 4th క్లిప్ అనేది చూపిస్తున్నాను. ఈ 4th క్లిప్ వచ్చేసి మనకి ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్ క్లిప్ అండి. అదే మన లోటస్ క్లిప్. బ్యాంగిల్స్ కానీ సెంటర్ క్లిప్స్ కానీ సో చాలా ట్రెండీగా ఉన్నాయి ఇప్పుడు లోటస్వి. సో లోటస్ క్లిప్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనము ప్లెయిన్ క్లిప్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 6K ఐ షేప్ కుందన్స్ అనేవి ఆ క్లిప్ పైన ఇన్ అనేది పడుతుంది చూసుకొని సో 2 వచ్చే విధంగా మొత్తం కూడా అంటించుకోవాలండి. సో ఇలా అంటించేసుకున్నాక 6K ఐ షేప్ కుందన్స్లోని నేను పింక్ కలర్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. సో వీటిని కూడా 2 కుందన్స్ అనేవి గ్రీన్ అంటించుకున్నాం కదా. సో దాని సెంటర్లో పింక్ కలర్ కుందన్ అయితే అంటించుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంటించేసుకున్నాక సో మళ్ళీ మనకి లోటస్ షేప్ వచ్చే విధంగా అటు ఇటు కూడా మనం అయితే కుందన్స్ అనేవి అంటించుకుంటూ రావాలండి క్లిప్ మొత్తం కూడా. సో మనకి ఇది 3D మోడల్లో క్లిప్ కావాలి కాబట్టి మళ్ళీ ఆ కుందన్స్ పైన మళ్ళీ మనము కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సో అలా చేస్తే మనకి లోటస్ షేప్ 3D షేప్లో ఉన్న విధంగా వస్తుంది. సో మనకి 3D డిజైన్ అన్నట్టుగా కనిపిస్తుందండి. సో ఇలా అంటించేసుకుంటే మనకి లోటస్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. సో మనం లోటస్ ఫ్లవర్ అనేది డిజైన్ చేసేసుకున్నాక కిందన మనము గ్రీన్ కలర్ కుందన్స్ అంటించుకున్నాం కదండి. సో అక్కడ మనము 3mm సైజులో గ్రీన్ కలర్ కుందన్ అనేది అంటించుకోవాలి. సో ఇలా గ్రీన్ కలర్ కుందన్ అంటించేసుకున్నాక రౌండ్ ఇది మనకి ఫైనల్గా లోటస్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా చాలా చాలా బాగుంటుంది. సో మీకు నచ్చిన కలర్లో చేసుకోవచ్చండి ఈ లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది. నేను ఇక్కడ 6K ఐ షేప్ కుందన్స్ అనేవి యూజ్ చేశాను. దీంట్లోనే మనము మూన్ షేప్ కుందన్స్ నెక్స్ట్ అలాగే 8K ఐ షేప్ కుందన్స్ కూడా గ్లాస్ కుందన్స్ యూజ్ చేస్తే ఈ డిజైన్ అనేది ఇంకా బాగుంటుందండి. సో మన లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా మనం 4 క్లిప్స్ అనేవి ఈరోజు వీడియోలో చూపించానండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిజైన్లో నేను డిఫరెంట్ డిజైన్లో అయితే ఇంకొక క్లిప్స్ అయితే నేను చూపిస్తాను. సో ఈరోజైతే ఈ 4 డిజైన్స్లో కూడా మీకు చేసి చూపించానండి. ఈ 4 డిజైన్స్లో ఏ డిజైన్ అనేది మీకు నచ్చింది బాగా అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ శారీ పిన్స్ కానీ ఎలిగేటర్ క్లిప్స్ కానీ హెయిర్ సెంటర్ క్లిప్స్ కానీ ఏవైనా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. సో మీకు నచ్చిన డిజైన్లో నేను మీకు చేసి అయితే పంపిస్తాను. సో మన ఫైనల్ 4 క్లిప్స్ అయితే ఇవ్వండి. సో ఈ క్లిప్స్లో ఏ క్లిప్ నచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, బ్యాంగిల్స్లో ఏ డిజైన్స్ కావాలి, ఏ కలర్లో కావాలి అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. సో నేను ఆ వీడియో అనేది తప్పకుండా సో లేట్ అయినా కానీ మీకు నేను ఆ వీడియో అనేది పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.